హలో ఎవ్రీవన్! సర్చింగ్ కాన్సెప్ట్‌లో మనము ఇంకొక హార్డ్ ప్రాబ్లమ్‌ని చూద్దాము. అండ్ ఇదొచ్చేసి అగ్రెసివ్ కర్వ్స్. అండ్ ముందే చెప్తున్నాను, ఆల్రెడీ ఈ సార్ట్ ఆఫ్ ప్యాటర్న్ మనం ఇప్పటికే చాలా చేసాం కూడా. అండ్ ఇది నథింగ్ లైక్ చాలా అంటే చాలా ఈజీ. ఓకే. ఒకసారి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూద్దాము. దాన్ని బట్టి దాన్ని అనలైజ్ చేద్దాము ఒక్కొక్కటి. దాని తర్వాత ఎలా కోడ్ చేయాలనేది ఆలోచిద్దాము. ఓకే. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి you are given an array consists of n integers which denotes the position of a stalls. ఓకే. అంటే మనకు ఒక అరే ఇస్తాడు. ఆ అరేలో ఉన్న నంబరింగ్ ఏంటంటే ఆ స్టాల్స్ యొక్క పొజిషన్ చెప్తున్నాడు. అండ్ దెన్ యు ఆర్ ఆల్సో గివెన్ an integer k which denotes number of aggressive cows. ఓకే. అంటే ఎన్ని కౌస్ ఉన్నాయి. సింపుల్‌గా చాలా అంటే చాలా సింపుల్. ఇది రియల్ లైఫ్‌లో కూడా అప్లై చేయొచ్చు కూడా. అలాంటి క్వెషన్ సింపుల్‌గా గేమ్ లాంటిది. ఓకే. సపోజ్ అండ్ ఫైన్. ఒకసారి క్వెషన్ చదువుదాం. దాని తర్వాత మనము మనకు కావాల్సిన థింగ్స్ అన్ని అప్లై చేసేద్దాం. అండ్ దెన్ కే రిప్రజెంట్స్ హౌ మెనీ కేస్ వి హావ్. ఓకే. అండ్ దెన్ యు ఆర్ గివెన్ అ టాస్క్ అసైనింగ్ స్టాల్స్ టు k కౌస్ such that minimum distance between any of the two cows should be maximum as much as possible. Okay. And print the maximum possible minimum distance, the maximum possible minimum distance, and again ఇవి ప్యాటర్న్స్ లో ఉందా అంటే ప్యాటర్న్స్ లో ఉంది. బట్ నేను దాన్ని ఎంకరేజ్ చేస్తానంటే దాన్ని ఎంకరేజ్ చేయను. ఓకే. సో దీన్ని ఒకసారి ఒక టెస్ట్ కేసుతో చూద్దాము. సో దట్ చాలా క్లియారిటీ వచ్చేస్తుంది. ఓకే. అండ్ ఒకసారి టెస్ట్ కేస్‌ని కాపీ పేస్ట్ చేసేసుకుందాము మన దాంట్లో. అండ్ దెన్ దీన్ని మనం అనలైజ్ చేసేద్దాము. సీ సపోజ్ ఇక్కడ మనకి స్టాల్ నంబరింగ్ ఇచ్చాడు. ఏంటిది? 4th స్టాల్, 2nd స్టాల్, 1st స్టాల్, 3 అండ్ 6. అండ్ ఎన్ని కౌస్ ఉన్నాయి ఇక్కడ? 2 కౌస్ ఉన్నాయి. ఓకే. మనకి 2 కౌస్ ఉన్నాయి. ఇప్పుడు వాడేమంటున్నాడు? నువ్వు ఈ 2 కౌస్‌ని ఎలా అరేంజ్ చేస్తావో తెలీదు. అవి చాలా కోపంగా ఉన్నాయి. లైక్ ఒకదానికి ఇంకో దానికి పడదు. సో ఇప్పుడు రియల్ లైఫ్‌లో కూడా ఒక పాల వ్యాపారో లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ లైక్ సమ్ పీపుల్ వాళ్ళకి ఆవులు లేకపోతే బఫెలోస్ లైక్ వాటెవర్ ద యానిమల్స్ లైక్ ఇక్కడ కౌస్ అని మెన్షన్ చేశాడు కాబట్టి లెట్స్ స్టిక్ టు కౌస్. ఉంటే ఒకదానికి ఒకటి పడకపోతే సపోజ్ ఒక స్టాల్ లాగా ఉన్నాయి అనుకుందాం. ఒకదానికి ఒకటి పడట్లేదు. ఇప్పుడు జనరల్‌గా ఆ పర్టిక్యులర్ పర్సన్ ఏం చేస్తాడో చెప్పు? ఆ రెండిటిని పక్కపక్కనే కట్టేస్తాడా? కట్టేయడు. విచ్ ఈస్ వెరీ, వెరీ, వెరీ ఆబ్వియస్ కదా! అంటే వాడు క్వెషన్ కూడా అటుగా అడుగుతున్నాడు. అలా ఒకదానికి ఒకటి పడని ఆవులిస్తే లైక్ కౌస్‌నిస్తే మీకు ఎన్ని సార్ట్ ఆఫ్ నంబరింగ్ ఉన్న స్టాల్స్ ఇస్తే ఆ రెండిటిని ఎంత వీలైనంత దూరంగా పెట్టు. ఇక్కడ రెండేనంటే 2 కాదు. కే కెన్ బి ఆఫ్ ఎనీథింగ్. బట్ ఈ పర్టిక్యులర్ టెస్ట్ కేసెస్‌కి 2. సో ఎన్ని కౌస్ ఇస్తే నువ్వు వాటిల్ని వీలైనంత దూరంగా పెట్టు. వీలైనంత దూరంగా పెట్టు. అలా దూరంగా పెట్టిందంటో వాట్ ఈస్ ద మినిమమ్ డిస్టెన్స్ లైక్ పక్కనున్న లైక్ డిస్టెన్స్ అంటే ఒకదానికి ఇంకో దానికున్న మినిమమ్ డిస్టెన్స్ ఎంతుంది? దాన్ని మాక్సిమం చేయగలవా అని అడుగుతున్నాడు. అంటే వన్స్ అగైన్ క్లియర్‌గా విను. మన దగ్గర కౌస్ ఉన్నాయి. మన దగ్గర స్టాల్స్ గూడా ఉన్నాయి. ఎన్ని స్టాల్స్ ఏంటనేది వాడు చెప్పేస్తున్నాడు. ఏ స్టాల్ ఓపెనింగ్ అనేది కూడా చెప్తున్నాడు. సో మన దగ్గరున్న మన దగ్గరున్న కౌస్‌ని ఆ పర్టిక్యులర్ స్టాల్స్‌లో పెట్టాలి. బట్ థింగ్ ఏంటి? ఆ కౌస్ అనేది ఒకదానికొకటి పడదు. సో సింపుల్‌గా ఎన్ని కౌస్ అయితే ఉన్నాయో అన్నీ వీలైనంత దూరంగా పెట్టాలనుకుంటావా? అలా పెట్టిన తర్వాత వాళ్ళ మినిమమ్ డిస్టెన్స్ ఏంటి? ఆ డిస్టెన్స్‌ని మాక్సిమం చేయగలవా? అంటే సింపుల్‌గా అలా మాక్సిమం వచ్చేలాగా నువ్వు అలా డివిజన్ చేసుకొని పెట్టగలవా? అలా స్ప్లిట్ చేయగలవా? అలా పెట్టగలవా అని చెప్తున్నాడు. ఓకే. ఒకసారి ఒక టెస్ట్ కేస్‌ని చూసి దాని తర్వాత అనలైజ్ చేద్దాము. సో ఇక్కడ టోటల్ అట్ మ్యాక్స్ ఎన్ని స్టాల్స్ ఉన్నట్టు? 6 అవునా? అంటే స్టాల్ నంబర్ 1, 2, 3, 4, 5 అండ్ దెన్ 6. సో ఇలా 6 స్టాల్స్ ఉన్నాయి అనుకుందాము. లెట్స్ స్టిక్ విత్ దిస్ పార్ట్. సో దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ స్టాల్ నంబర్ 5 లేదు. అంటే లేదు అనంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ ఓపెన్‌లో లేదని చెప్పొచ్చా? అంటే వాడేంటి ఈ స్టాల్స్‌లో పెట్టాలి అన్నాడు. అంటే ఆ స్టాల్ నంబర్ లేపోతే మేబీ అది ఆహ్, క్లోజ్ అయ్యుందో లేపోతే అది ప్రాపర్‌గా లేదో వాటెవర్ ద రీజన్స్ అది మనకు తెలీదు. అంటే ఏదైతే వాడిచ్చాడో ఆ పర్టిక్యులర్ స్టాల్స్ లోపల మాత్రమే పెట్టాలి అని. ఓకే. ఇప్పుడు చూడు సింపుల్‌గా ఇలా ఉంటే
ఈ స్టాల్స్ మాత్రమే ఓపెన్‌లో ఉంటే ఇలా. మనకెన్ని కౌస్ పెట్టాలి? 2. నువ్వు మన థింకింగ్ ప్రాసెస్‌లో వచ్చే స్ట్రెయిట్ ఆన్సర్ ఏంటి? ఏముంది? 2 కౌస్ పెట్టాలి. ఒకదానికొకటి పడదు. ఒకటి ఇక్కడ పెట్టు. ఒకటి ఇక్కడ పెట్టు. లైక్ యాహ్! అస్యూమ్ దిస్ ఈస్ యాస్ ఎ కౌ అండ్ రెండోది ఇక్కడ పెట్టు. అంతేనా లేదా? 2 ఉన్నాయి కాబట్టి. అవునా కదా! అదే మరి అంతకన్నా ఎక్కువుంటే లేదా ఇప్పుడు ఇలా పెట్టాను. కానీ ఇదొకటేనా పాసిబుల్ ఆన్సరు? లేదు కదా! సింపుల్‌గా యాహ్! ఒకసారి ఇట్లా మ్యాన్‌తో రిప్రజెంట్ చేస్తున్నా ఇట్స్ ఫైన్. బట్ డజంట్ కేర్ అది కవ్వు కదా! నువ్వు ఇలా రిప్రజెంట్ చేయకూడదు అనొద్దు. అండ్ దెన్ ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది. ఇలా రిప్రజెంట్ చేయొచ్చా? లేదు. ఒక కవ్వుని ఇక్కడ ఉంచి ఇంకో కవ్వుని ఇక్కడ రిప్రజెంట్ చేయొచ్చా? లేదు. ఒక కవ్వుని ఇక్కడ పెట్టి ఇంకో కవ్వుని ఇక్కడ రిప్రజెంట్ చేయొచ్చా? లేదు. ఒక కవ్వుని ఇక్కడ పెట్టి ఇంకోటి ఫిఫ్త్‌లో లేదు కాబట్టి సిక్స్త్‌లో. ఇలా నేను పెట్టచ్చా లేదా? ఎందుకు? బట్ ఇదేనా ఇంకో సొల్యూషన్ అంటే లేదు. ఇక్కడ ఒక కవ్ పెట్టుకో. ఇక్కడ ఇంకో కవ్ పెట్టుకో. బట్ మనకు కావాల్సింది యాస్ మాక్సిమం యాస్ పాసిబుల్ కాబట్టి ఫస్ట్ దాన్ని లైక్ వీలైనంత పోర్షన్‌లో, లాస్ట్ దాన్ని వీలైనంత పోర్షన్‌లో. బట్ ఇవేనా ఫీజిబుల్ ఆన్సర్స్? బట్ ఇవేనంటే కాదు. ఇంకా చాలా ప్లేసెస్‌లో పెట్టుకోవచ్చు కదా! ఎన్ని ఓపెన్‌లో ఉంటాయో అన్ని రాండమ్ పోర్షన్‌లో నువ్వు పెట్టుకుంటూనే ఉండొచ్చు. అంతేనా కదా! బట్ ఇలా పెట్టుకుంటే మనకెంతొస్తుంది చూడు. దీని యొక్క మినిమమ్ డిస్టెన్స్ దీని మినిమమ్ డిస్టెన్స్ ఎంత? 1 ఎందుకు? 2 పక్క పక్కన ఉన్నాయి. 2 - 1 అండ్ ఇది చూడు. ఇదేమో 1లో ఉంది. ఇదేమో 3లో ఉంది. అంటే దీని యొక్క డిస్టెన్స్ ఎంత? 2 అండ్ దీని యొక్క డిస్టెన్స్ ఎంత? 4 ఇది 4లో ఉంది. ఇది 1లో ఉంది. ఇప్పుడెంత? 3 అండ్ దీని యొక్క డిస్టెన్స్ ఎంత? ఇది 6లో ఉంది. ఇది 1లో ఉంది. విచ్ ఈస్ 5 అంటే ఏ సార్ట్ ఆఫ్ ఇవేనంటే లేదు. ఇంకా చాలా ఉన్నాయి. బట్ నేను సమ్ ఆఫ్ ద పాసిబుల్ ఆన్సర్స్ మాత్రమే పెట్టానక్కడ. సో, ఇక్కడ ఎన్ని ఆన్సర్స్ ఉంటాయంటే అగైన్ అక్కడ పెర్ముటేషన్స్, కాంబినేషన్స్‌కెళ్ళిపోతే నీకు సింపుల్‌గా తెలిసిపోద్ది ఏంటనేది. బట్ లైక్ యాహ్! నేను ఆ పర్స్‌పెక్టివ్‌లో తీసుకెళ్ళాలనుకోవట్లా. సో, సింపుల్‌గా ఈ పర్టిక్యులర్ 2 ఉంటే ఇలా నేను దూరంగా పెడితే ఎట్ మాక్స్ పాసిబుల్ దూరంగా పెట్టొచ్చా లేదా? అవునా కదా! అంటే ఇప్పుడు 5 వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ పర్టిక్యులర్ కోర్స్‌ని వీలైనంత దూరంగా పెడితే అందులో ఉన్న మినిమమ్ డిస్టెన్స్ ఎంత? 5 కాదా? 5 కాదా? సో అలా వాడికి ఆ ఆన్సర్‌ని రిప్లై ఇవ్వమంటున్నాడు. లైక్ వాటెవర్ ద డిస్టెన్స్. ఓకే. అండ్ ద సేమ్ వే ఇప్పుడు ఇంకొక టెస్ట్ కేస్‌ని అర్థం చేసుకొని, దాని తర్వాత మనం అండర్‌స్టాండింగ్‌ని ఎలా అనలైజ్ చేయాలనేది చూద్దాము. ఇక్కడ ఎన్ని కర్వ్స్ ఉన్నాయి? టోటల్ 4 కర్వ్స్. వాడిచ్చిన స్టాల్స్ ఏంటి? 0, 3, 4, 7, 10 అండ్ 9 విచ్ మీన్స్ ఇంత హోల్ పెద్ద దాంట్లో, ఇంత హోల్ దాంట్లో 0, 1, 5 ఇక్కడ మనకి ఈ స్టాలింగ్ అక్కర్లేదు. సో, ఈ స్టాల్ నంబరే ఇట్లా అనుకో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ దెన్ 10. ఇందులో ఓపెన్‌లో ఎన్నున్నాయి? ఇది లేదు. 2 లేదు. అండ్ దెన్ 4, 5 లేదు. 6 లేదు. 7 అండ్ దెన్ 8 లేదు. సో, సింపుల్‌గా చెప్పాలి అంటే ఇవేనా మన దగ్గర ఉన్నాయి? అంటే ఈ స్టాల్స్‌లో మాత్రమే పెట్టాలా? సో, నేను దీన్ని 0, 3, 4, 7, 9 అండ్ దెన్ 10 ఇలా రాయొచ్చా లేదా? ఎందుకు? ఆ స్టాల్స్ మాత్రమే ఓపెన్‌లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు చూడు సింపుల్‌గా నేను ఎన్ని కర్వ్స్‌ని అరేంజ్ చేయాలి? 4 కర్వ్స్‌ని. ఇందాకడ 2 కర్వ్స్ కాబట్టి ఫస్ట్ లాస్ట్‌లో పెట్టా. మరి ఇప్పుడు 2 కన్నా ఎక్కువ ఉన్నాయి కదా! ఎలా అరేంజ్ చేస్తాము? ఎన్ని కర్వ్స్ అంటే ఏంటి? మినిమమ్‌లో మినిమమ్ థింగ్ మనం ఏం చేస్తాము? ఎట్ మ్యాక్స్ అంటే ఆ కర్వ్స్ కొట్టుకోకుండా ఉండడానికి వీలైనంత దూరంలో పెట్టాలి. అంటే నేను నా ఫస్ట్ కర్వ్‌ని వీలైనంత దూరంగా, నేను నా లాస్ట్ కర్వ్‌ని వీలైనంత దూరంగా ఇంతేనా లేదా పెట్టొచ్చు. ఇప్పుడు మిగతా కర్వ్స్ గురించి ఆలోచించొచ్చా? ఇప్పుడు మిగతా కర్వ్స్ ఏమైద్ది? చూడు ఫస్ట్ థింగ్ ఏంటి? ఇక్కడొకటి, ఇక్కడొకటి. అవునా కదా! లేదు. నెక్స్ట్ ఏంటి? చూడు ఈ 2 ఫిక్స్ చేసి ఇక్కడొకటి, ఇక్కడొకటి. ఇప్పుడు ఇది ఫిక్స్ చేసి నెక్స్ట్ అదే ఫిక్స్ చేసి ఈ 2 జరపడం. నెక్స్ట్ ఇంతేనా కదా! ఇంతేనా కదా! నెక్స్ట్ ఏంటి? ఈ 2 ఫిక్స్ చేసి ఈసారి 4 దగ్గర, 7 దగ్గర రావడం. సో, మన వే ఆఫ్ అరేంజింగ్ చూపిస్తున్నా నేను. ఇంతనే కదా వచ్చేది మనకి అరేంజ్‌మెంట్ కూడా. అండ్ నెక్స్ట్ చూడు మళ్ళా ఈ 2 ఫిక్స్ చేసి ఇప్పుడు ఈ ఫోర్త్ దాంట్లో ఉన్న కర్వ్‌ని అండ్ దెన్ ఇక్కడ సెవెంత్ దాంట్లో ఉన్నదాన్ని. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ లాస్ట్‌ని ఫిక్స్ చేసి అండ్ దెన్ నెక్స్ట్ ఇది అయిపోయింది కాబట్టి
ఇప్పుడు 7th దాంట్లో, 9th దాంట్లో. సో, ఈ పాజిబుల్ వేస్ అయినా మనకి అంటే నువ్వు ఎలాగన్నా చెయ్యి. ఫస్ట్ నాకు అట్ మ్యాక్స్‌గా ఉన్న పాజిబుల్ సొల్యూషన్స్ ఇవేనే కదా! ఇందులో ఏ పాజిబుల్ సొల్యూషన్‌ని పిక్ చేసుకుంటే సచ్ దట్ వాళ్ళలో మినిమమ్ డిస్టెన్స్ పక్కనున్న మినిమమ్ డిస్టెన్స్ అట్ మ్యాక్స్ పాజిబుల్ రావచ్చు. అదేనా క్వెషను. అవునా కదా! సో, ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఈ 2 డిస్టెన్స్ ఎంత? 3. ఈ 2 డిస్టెన్స్ 3, ఈ 2 డిస్టెన్స్ 1 అండ్ దెన్ ఈ 2 డిస్టెన్స్ ఎంత? 10 + 4 విచ్ ఈస్ 6 అవునా కదా! బట్ వీళ్ళకి మనకేం కావాలి? అట్ మాక్సిమం యాస్ పాసిబుల్ డిస్టెన్స్ కావాలి. అంటే ఈ మినిమమ్ వాడికేం కావాలి? పక్కన పెట్టిన తర్వాత వీలైనంత దూరంగా ఉన్న డిస్టెన్స్ ఇదంత. మరి ఇక్కడ చూడు పక్కన ఉన్నదే కదా ఎఫెక్ట్ అయ్యేది. అంతేగాని ఇక్కడ ఓవర్‌గా ఉందని 6 అవ్వదు కదా! ఎందుకు? ఒకసారి క్వెషన్ క్లియర్‌గా అర్థం చేసుకో. వాడేమన్నాడు? You were given the task of assigning stalls to k cows such that minimum distance between any of the 2 cows should be maximum. అంటే minimum distance of the any of the 2 cows should be maximum. బట్ ఇక్కడ minimum of the 2 cows ఎంత? సి 1. మరి ఇక్కడ అరేంజ్‌మెంట్ చూడు 0లో 3లో ఉంది. 3లో ఒకటి 7లో ఉంది. అండ్ దెన్ ఇది 7లో 10లో ఉంది. మినిమమ్‌గా పక్కన ఉన్న డిస్టెన్స్ ఎంత? 3 కదా! అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడు. దీనికి 3. దీనికి ఎంత? 6. దీనికి ఎంత? 1 అంటే 1. నెక్స్ట్ ఇప్పుడు చూడు. దీనికి 4. ఈ కౌకి ఆ నెక్స్ట్ ఎగ్జిక్యూట్ లైక్ నెక్స్ట్‌గా పెట్టిన స్టాల్‌లో ఉన్న కౌకి 3 డిస్టెన్స్. అండ్ దీనికి ఎంత? 3 అంటే 3. నెక్స్ట్ చూడు. ఇక్కడ చూడు. క్లియర్‌గా ఇక్కడ చూడు. ఎంత? దీనికి ఎంత? 4 అండ్ దెన్ దీనికి 5 అండ్ దెన్ దీనికి 1. దో ఇంత డిస్టెన్స్ పెట్టినా ఇక్కడ పక్కన ఉండడం వల్ల ఇవి మాక్సిమమ్‌గా కొట్టుకునే ఛాన్స్ ఉందా? అట్లా ఆ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. అండ్ దెన్ ఇక్కడ చూడు దీనికి 7 అండ్ దెన్ దీనికి 2 అండ్ దెన్ దీనికి 1 విచ్ ఈస్ 1 అగైన్. ఇందులో ఏ పాసిబుల్ వేలో అరేంజ్ చేయడం వల్ల సచ్ దట్ ఐ కెన్ గెట్ మాక్సిమం డిస్టెన్స్ యాస్ పాసిబుల్ టు దట్ లైక్ కన్సెక్యూటివ్‌గా ఉన్న దాని బేసిస్ మీద లైక్ పక్కన ఉండే కర్వ్స్ దాని బేసిస్ మీద ఐదర్ ఐ కెన్ అరేంజ్ దిస్ వే ఆర్ ఐ కెన్ అరేంజ్ దిస్ వే విచ్ మీన్స్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద పాసిబుల్ సొల్యూషన్ అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద పాసిబుల్ సొల్యూషన్. అంటే ఐదర్ ఈ పర్టిక్యులర్ వేలో నేను అరేంజ్ చేయడం లేదా ఈ పర్టిక్యులర్ వేలో అరేంజ్ చేయడం వల్ల సచ్ దట్ అమాంగ్ టు వన్ ఆఫ్ దెమ్ పిక్ చేసుకోవడం వల్ల ఐ కెన్ గెట్ యాస్ మాక్సిమం యాస్ పాసిబుల్ డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ ఆఫ్ ద 2 కర్వ్స్ విచ్ ఈస్ 3. దట్స్ వై ఆన్సర్ ఈస్ 3. ఓకే. సో ఇప్పుడు క్వెషన్ క్లారిటీగా అర్థమైపోయింది. థింగ్ అర్థమైంది. మరి ఏంటి? అసలు ఎలా చూస్తే ఈ క్వెషన్ మనకి క్లారిటీగా అర్థమైద్ది? అగైన్ ఇప్పుడు చూడు. చాలా మంది ఏం చేస్తారంటే ఓకే. కౌస్‌ని ఇక్కడ డైరెక్ట్‌గా చూపించాను. ఏంటిది? నాకున్న కౌస్ ఇక్కడ రావచ్చు. అంటే ఉన్న అమాంగ్ పాసిబుల్ వేస్‌లో ఎక్కడన్నా రావచ్చు. ప్రతి చోట ప్రతిసారి అరేంజ్ చేసిన తర్వాత దాని డిస్టెన్స్ ఎంతో చూడాలి. ప్రతి చోట అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అరేంజ్‌మెంట్ రావాలి. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇన్వాల్వ్ అయింది. ఓకే. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే సింపుల్‌గా నేను రికర్షన్ వాడేయొచ్చు కదా! అన్ని పాసిబిలిటీస్‌ని కవర్ చేయాలి. తప్పు. ఆఫ్‌కోర్స్ రికర్షన్ ఈస్ ఫైన్. బట్ రికర్షన్ అనేది అల్ట్రా బ్రూట్ ఫోర్స్. నువ్వు క్వెషన్ పర్స్పెక్టివ్‌ని తప్పుగా చూస్తున్నావు. క్వెషన్ పర్స్పెక్టివ్ నువ్వెలా చూస్తున్నావంటే ఎలా కౌస్‌ని పెట్టాలి అనే దగ్గర తర్వాత నుండి డిస్టెన్స్ ఎంత అనే పర్స్పెక్టివ్‌లో నుండి చూస్తున్నావు. కానీ ప్రతిసారి ఆల్మోస్ట్ ఏ క్వెషన్ అన్నా లీడ్ కోడ్‌లో గాని లైక్ వాటెవర్ ద ప్లాట్‌ఫార్మ్స్ నీకు క్వెషన్ లైక్ నువ్వు ఆ క్వెషన్ తప్పుగా వెళ్ళాలి. నువ్వు ఆ క్వెషన్‌కి డైవర్టెడ్ వేలో ఎళ్ళాలి అన్నట్టు బేసిస్ మీదే వాళ్ళు ఆ టెర్మినాలజీస్‌ని రాస్తారు. అంతేగాని వాడు చెప్పిన పర్స్పెక్టివ్‌లోనే చూడొద్దు. ఇలా డిఫరెంట్ పాసిబిలిటీస్‌తో వన్ ఆఫ్ ద పాసిబిలిటీ విల్ బి మాక్సిమం కాబట్టి అన్ని పాసిబిలిటీని కవర్ చేయాలి కాబట్టి రికర్షన్ అని ఇలా ఈ వర్డ్స్‌లో ఎళ్ళొద్దు. ఒకే పర్స్పెక్టివ్‌లో ఉండొద్దు. డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో ఆలోచించడం స్టార్ట్ చెయ్యి. అసలు ఎక్కడెక్కడ కౌస్ పెడితే నాకిదొచ్చిద్ది అనే దాని బదులు
ఎంత డిస్టెన్స్ తీసుకుంటే క్లియర్‌గా ఎంత డిస్టెన్స్ తీసుకుంటే సచ్ దట్ నేను ఆ అరేంజ్‌మెంట్‌ని చేయగలనా లేదా? అంటే ఎంత డిస్టెన్స్ నేను మినిమమ్ ఫిక్స్ చేస్తే ఆ డిస్టెన్స్‌ని ఫిక్స్ చేసుకోవడం వల్ల ఎన్ని కౌస్‌ని నేను పెట్టొచ్చు. అర్థమైందా లేదా? ప్రాపర్‌గా ఫాలో అయ్యుంటే ఈ పాటికి అర్థమవ్వాలి. సేమ్ షిప్పింగ్ ప్రాబ్లమ్, సేమ్ లార్జెస్ట్ సమ్ స్ప్లిట్ ప్రాబ్లమ్, సేమ్ అలొకేషన్ బుక్ ప్రాబ్లము. కొంచెమన్నా తేడా ఉందా? అక్కడ కూడా అంతే. ఇటు నుండి ఇటు ఎళ్ళకుండా మన పర్స్పెక్టివ్ చేంజ్ చేసాం. ఎక్కడ నుండి సొల్యూషన్ నుండి ఆన్సర్‌కెళ్ళే పర్స్పెక్టివ్ లాగా రివర్స్ ఇంజినీరింగ్ కైండ్ ఆఫ్ వేలో చేసాము. ఎలా? పాజిబిలిటీ వేలో స్టిక్ అయిపోతే ఆ ప్రాబ్లమ్ ఎప్పటికి చేయలేవు. థింగ్ ఏంటి చెప్పు? ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాల్సిందేంటి? డిస్టెన్స్ వీలైనంత దూరంలో పెట్టాలి. ఒక్కొక్క కౌకి పక్కనుండే కౌకి వీలైనంత దూరంలో పెట్టాలి. ఇప్పుడు అన్ని వేస్‌లో సాల్వ్ చేసి ఆ డిస్టెన్స్‌ని ఫెచ్ చేసే బదులు వాట్ ఇఫ్ ఐ విల్ ఫిక్స్ a particular distance దీని బేసిస్ మీద ఐల్ చెక్ హౌ మెనీ కౌస్ ఐ కెన్ కీప్. చెయ్యొచ్చా లేదా? అండ్ ఇలా వెళ్ళడం వల్ల హౌ మెనీ కౌస్ ఐ కెన్ కీప్ ఇఫ్ ఇన్ కేస్ నా నంబర్ ఆఫ్ కౌస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు k అయితే అగైన్ one of the feasible solution. If it is greater than k అయితే need not be. అవునా కాదా? అంటే ఈ పర్టిక్యులర్ డిస్టెన్స్ దాని మీద ఫైన్. ఈ పర్టిక్యులర్ డిస్టెన్స్ దాని బేసిస్ మీద ఇఫ్ ఇన్ కేస్ ఈ ఒక పర్టిక్యులర్ డిస్టెన్స్‌ని ఫిక్స్ చేసుకొని అలా ఫిక్స్ చేయడం వల్ల ఆ డిస్టెన్స్ బేసిస్ మీద నేను గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు k అంటే ఆ డిస్టెన్స్‌ని ఫిక్స్ చేసి ఎన్ని కౌస్‌ని పెట్టుకోవచ్చు అనే అరేంజ్‌మెంట్ చేయడం వల్ల ఇఫ్ ఇన్ కేస్ పెట్టాల్సిన కౌ కన్నా ఎక్కువ గాని, ఈక్వల్ గాని అయితే వన్ ఆఫ్ ద ఫీజిబుల్ ఆన్సర్ కింద కౌంట్ చేయొచ్చా లేదా? ఇఫ్ ఇన్ కేస్ ఈ డిస్టెన్స్‌ని ఫిక్స్ చేసిన తర్వాత నేను పెట్టాల్సిన కౌస్ కన్నా లెస్ దాన్ కౌసే పెట్టగలిగితే దాని మీనింగ్ ఏంటి? దిస్ ఈస్ నాట్ ద డిస్టెన్స్ విచ్ వి నీడ్. సో వి నీడ్ టు ఇంక్రిమెంట్ ద డిస్టెన్స్. అవునా కదా? సేమ్ కొంచెం కూడా టెంప్లేట్ మారదు. అలొకేషన్ ఆఫ్ బుక్ ప్రాబ్లమ్ లేకపోతే లార్జెస్ట్ సమ్ ప్రాబ్లమ్ లైక్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కంప్లీట్‌గా వాటి మీదే డిపెండ్ అయ్యి ఉంది ప్రాబ్లమ్. కొంచెం కూడా తగ్గలే. మరేం తేడా? ఇంప్లిమెంట్ చేసే ఫంక్షన్. ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చే ఇంప్లిమెంట్ చేసిన ఫంక్షను. మరిక్కడ దానికి స్టార్ట్, ఎండ్ ఎలా చేస్తాము? సింపుల్‌గా చూడు. నేను ఎక్కడితో స్టార్ట్ చేయాలి? అగైన్ ఇక్కడ లీనియర్‌గా చేయొచ్చా అంటే ఆఫ్‌కోర్స్ చేయొచ్చు. నా లీనియర్‌గా మినిమమ్ ఏంటి? డిస్టెన్స్ 1తో స్టార్ట్ చేస్తా. నా మాక్సిమం డిస్టెన్స్ ఏమైద్ది చూడు. ఫస్ట్ కౌన్ ఎక్కడ? లాస్ట్ కౌన్ ఎక్కడ? ఇదే నా మాక్సిమం అసంప్షన్ ఏసుకోవచ్చా? అంటే వాట్ ఎవర్ ద అరే వాడిస్తాడో దాన్ని స్టాల్స్ కింద మార్చాలి కాబట్టి ఇది సార్టెడ్‌లో లేదు కాబట్టి దీన్ని నేను ఫస్ట్ సార్ట్ చేయొచ్చా? సో దట్ నాకొక ఆర్డర్డ్ ఫ్యాషన్‌లో వచ్చిద్ది. స్టాల్స్ ఫ్యాషన్‌లో ఆర్డర్డ్‌గా ఉన్న సీక్వెన్స్‌లో వచ్చిద్ది. సో దట్ కన్సెక్యూటివ్‌గా ఉందా లేదా అనేది నేను చెప్పగలను. లాస్ట్‌గా కౌ ఎక్కడ పెట్టుకున్నానో లేదో కూడా నేను చెప్పగలను. అంటే సింపుల్‌గా ఇలా సార్టింగ్ చేసిన తర్వాత వాట్ ఎవర్ ద ఫస్ట్, వాట్ ఎవర్ ద లాస్ట్ ఉందో అట్ మ్యాక్స్ అంత డిస్టెన్స్ అయినా నేను పెట్టగలిగేది. అంతకన్నా పెట్టగలనా? అంతకన్నా పెట్టడానికి స్టాల్స్ ఎక్కడున్నాయి? అంటే ఎండ్ ఎక్కడి దాకా? 10 దాకా. ఇంతేనా లేదా? అవునా కాదా? మరిప్పుడు ఎలా చేస్తాము? ఒక డిస్టెన్స్‌ని పెట్టుకొని అంటే కెన్ ఐ మేక్ డిస్టెన్స్ ఆఫ్ 1 బిట్వీన్ ఎనీ ఆఫ్ ద 2 కర్వ్స్ అనే దాని బేసిస్ మీద నేను ఇప్పుడు ఎన్ని కర్వ్స్ పెట్టగలను? లైక్ బై పికింగ్ 1 నేను ఇప్పుడు ఏం ఎన్ష్యూర్ చేస్తానంటే హౌ మెనీ కౌస్ ఐ కెన్ కీప్ ఇన్ దిస్ స్టాల్స్ బై హ్యావింగ్ మినిమమ్ 1 డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ ఆఫ్ ద 2 కర్వ్స్. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ 2కెళ్తా, 3కెళ్తా, 4కెళ్తా, 5, 6, 7 అండ్ సో ఆన్. ఐల్ స్టాప్ వేర్ ఎవర్ ఇట్ హ్యాస్ ఫెయిల్డ్. ఓకే. అండ్ అలా ఫెయిల్ అయిన ప్రీవియస్‌దేనా నాకు సొల్యూషను? అవునా కదా? అంటే సింపుల్‌గా ఇక్కడ ఇలా ఎళ్ళే బదులు
బైనరీ సెర్చ్ అప్లై చేయొచ్చా లేదా? ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ ద మిడ్ ఎలిమెంట్ ఐ హ్యావ్ chosen is greater than or equals to k, which means by picking this distance I can keep as many cows as you needed, and even I can keep more cows also by fixing this distance, which means I need to search on the towards right side, so increase my search count. అంతే కదా. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ లెస్ దాన్ కే వస్తాయి, which means by fixing this distance I can't keep as many cows as you want, which means that is not our answer, so we need to search towards left side, so go search for the left side. సింపుల్ గా చేయొచ్చా లేదా ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాము, ఇంకొంచెం క్లారిటీ వచ్చేసిద్ది. అండ్ యా, అండ్ చూడు ఇక్కడ ఎంత 0 3 4 7 10 అండ్ దెన్ 9. ఓకే, నా స్టార్టింగ్ వచ్చేసి 1 అండ్ దెన్ 2 3 4 అండ్ దెన్ 5 అండ్ సో ఆన్ ఐ విల్ గో టిల్ 10. అంతేనా కదా? సారీ, యా. అండ్ if I directly rating in that in terms of like sorted order, we'll get this one, right? So ఇప్పుడు నా assumption ఏంటి, how many cows I can keep that distance between any of two consecutive cows should be minimum one distance. See, first I'll keep my cow here, and then ఇక్కడ చూడు, can I keep my next cow here by maintaining distance as one, minimum as one. Of course, see, the distance between this cow and this cow is 3 because it was there in the 0th stall and this was there in the 3rd stall, so I can keep here. Can I keep my cow over here? Yes, because the last recent cow was there in the 3rd stall and I was there in the 4th stall. Distance between that and me will be like 1, which like as our requirement, so I can keep here, and the same way I can keep here, and the same way I can keep here, and the same way I can keep here. How many cows we need to keep for? How many cows we can keep by assuming as distance 1? Like all. So this is the are like one of the solution, one of the answer, but what can kavali as maximum as possible, so we will try with by assuming 2. Can I keep cows by assuming like minimum distance, any of the two cows should be minimum greater than or equals to 2. So how many cows I can keep? I can keep over here, like the first cow should be at the first stall, and second cow can I keep here? Yes, because the distance between them is 3. Can I keep here? No, because the cow distance between for this, which is 3, and here it will be 4, which means one stall only, but I need minimum distance as 2. పక్కనున్న కౌకి ఇప్పుడు నేను అది పెట్టాలి అంటే మినిమం ఆ రెండిటి కౌస్ యొక్క డిస్టెన్స్ 2 కన్నా ఎక్కువ ఉండాలి. కాబట్టి ఇక్కడ పెట్టలేను. మరి ఇక్కడ పెట్టగలనా? అవును పెట్టచ్చు. ఎందుకు? ఇక్కడున్న కౌకి ఇక్కడున్న కౌకి ఎక్కువ, ఇక్కడ పెట్టగలనా? పెట్టచ్చు. ఎందుకు? లాస్ట్ ఉంది 7, ఇక్కడ ఉంది 9, ఇక్కడ పెట్టలేను. హౌ మెనీ కౌస్ ఐ కెన్ కీప్? 4, which is our answer. Can I assume more distance and still can I keep 4 cows? Because he want as maximum as possible. Now again, can I keep here? Of course. Can I keep here? No. Can I keep here? Of course. Can I keep here? No. Can I keep here? Of course. Still 4, which is possible. And malla inka increment చేద్దాము. Can I keep 4 cows, like whatever the cows we need, can I keep by assuming minimum distance as 4? See again, this as a cow, and ఇక్కడ పెట్టగలనా? లేదు. ఇక్కడ పెట్టగలనా? ఆఫ్ కోర్స్. అండ్ ఇక్కడ పెట్టగలనా? లేదు. ఇక్కడ పెట్టగలనా? ఆఫ్ కోర్స్. ఎందుకు? ద డిస్టెన్స్ ఆఫ్ దెమ్. ఇక్కడ పెట్టగలనా? లేదు. హౌ మచ్? 3, which means not possible if the minimum distance between any consecutive 2, 4 itself failing. What about the 5, 6, 7, 8, 9, 10, whatever the rest we need to cover, which obviously failing, right? అంటే అవి డెఫినెట్ గా ఫెయిల్ అవుతాయా లేదా? 4 ఫెయిల్ అవుతుందంటే మిగతా ఫెయిల్ అవుతాయా లేదా? మరి ఇక్కడ ఆన్సర్ ఎంత? 3, 2, 1. ఏది కరెక్ట్? అవుట్ ఆఫ్ దెమ్ ద బిగర్ వన్ 3. అవునా కదా? నువ్వు అనొచ్చు ఇక్కడ అంతకన్నా ఎక్కువ పడుతుంది, కానీ నాకు స్ట్రిక్ట్ గా కావాలి కదా. ఫైన్.
లాస్ట్ వీడియోలో అదే కదా మనం తెలుసుకుంది. స్టిల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వన్ ఆఫ్ ద ఫీజిబుల్ సొల్యూషన్‌లో కలుపు. ఎందుకు? మనం బైనరీ సెర్చ్ పర్స్పెక్టివ్‌లో డివిజన్ చేస్తున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనము ఎండ్ ఈక్వల్స్ స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్, లైక్ ఇక్కడ మనకి ఇటు సైడ్ సెర్చింగ్ కింద చేస్తున్నాం కాబట్టి స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్, ఎండ్ ఈక్వల్స్ టు మిడ్, లైక్ వాట్ ఎవర్ స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్, ఎండ్ ఈక్వల్స్ టు మిడ్ అనేది క్వశ్చన్‌లో చూద్దాము కోడ్ చేసేటప్పుడు. బట్ వన్ ఆఫ్ దెమ్ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి డెఫినెట్‌గా దీనికి పాయింట్ చేసిద్దా లేదా? అంటే అగైన్ నేను దో 3 డివిజన్ పర్స్పెక్టివ్‌లోనే దీన్ని 2 డివిజన్ పర్స్పెక్టివ్‌లోనే చేయొచ్చా లేదా? అదే కదా మనం లాస్ట్ వీడియో చేసుకుంది. అండ్ ఇలా లీనియర్‌గా వెళ్ళే బదులు ఇప్పుడు నేను బైనరీ సెర్చ్ అప్లై చేయొచ్చా లేదా? సో, ఒక్కసారి దీన్ని కోడ్ చేద్దామా? మరి దీన్ని ఎలా చేయాలి? ఇదొక ఫంక్షను. ఏముంది? పక్కన లాస్ట్‌గా కర్వ్ ఎక్కడ పెట్టానో చెక్ చేయి. సో దట్ ప్రెజెంట్ ఉన్న స్టాల్‌ని యాక్సెస్ చేసే ముందు ఆ డిస్టెన్స్ దీనికన్నా ఎక్కువ ఉందా లేదా చెక్ చేయి. ఇఫ్ ఇన్ కేస్ అయితే కర్వ్స్‌ని ఇంక్రిమెంట్ చెయి. ఓకే. ఒకసారి దీన్ని మరి కోడ్ చేసి చూద్దామా? సో, చూడు వెరీ సింపుల్. కొంచెం కూడా చేంజ్ లేదు. నా స్టార్ట్ ఇక్కడ 1, నా ఎండ్ ఎంత? వాట్ ఎవర్ ద స్టాల్స్ ఆఫ్ వాటెవర్ ద లాస్ట్ కంటెంట్ ఉంటుందో అది మైనస్ స్టాల్స్ ఆఫ్ ఫస్ట్. బట్ బిఫోర్ దిస్ వాడిచ్చే స్టాల్స్ ఆర్డర్‌గా ఉంటాయా? ఆర్డర్‌లో ఉండవు. సో దట్ సింప్లీ దాన్ని సార్ట్ చేసేయి. సో దట్ కన్సెక్యూటివ్‌గా ఒక ఆర్డర్డ్ స్ట్రక్చర్‌లో వస్తాయి. అండ్ ఇప్పుడు వైల్ స్టార్ట్ లెస్ దాన్ ఎండ్. నీకు కావాలంటే ఈక్వల్ దాకా చేసుకో. నాకు లెస్ దాన్ దాకా చేయడమే ఇష్టం కాబట్టి అలా చేస్తున్నా. ఇప్పటికి మనం ఆల్మోస్ట్ ఎండ్‌కొచ్చేసాము. ఈ పాటికి నీకు క్లియర్ కట్ ఐడియా వచ్చేసేయాలి. అండ్ ఇక్కడ మిడ్ స్టార్ట్ ఆఫ్ ఎన్ మైనస్ స్టార్ట్ ప్లస్ 1 సారీ బై 2 అండ్ దెన్ ఇప్పుడు చూడు సమ్ ఫంక్షన్ ఐల్ పాస్ ఇఫ్ అక్కడ నుండి ట్రూ రిటర్న్ అయితే వాట్ డస్ ఇట్ మీన్? ఓకే బై అస్యూమింగ్ దిస్ డిస్టెన్స్ అంటే ఇక్కడదేనా కదా. బై అస్యూమింగ్ దిస్ డిస్టెన్స్ ఐ కెన్ కీప్ నెంబర్ ఆఫ్ కర్వ్స్ లైక్ యాజ్ మెనీ కర్వ్స్ యాజ్ వీ నీడ్ ఇట్. అంటే మనకు కావాల్సిన అన్ని కర్వ్స్ నేను ఫిల్ చేయగలను. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు నాకు ట్రూ వచ్చిందంటే ఆ డిస్టెన్స్‌ని పెంచాలా లేదా? ఎందుకు? వాడి క్వెషన్‌లో కావాల్సింది యాజ్ మాక్సిమం యాజ్ పాసిబుల్ విచ్ మీన్స్ నా సెర్చింగ్ ప్రాసెస్ టువర్డ్స్ రైట్ సైడ్‌కి షిఫ్ట్ చేయాలి. బట్ ఇంక్లూడ్ ఇది కూడా కదా. లేదు కన్‌ఫ్యూజన్ అవుతున్నా. +1 చేసుకో. అండ్ ఇక్కడ మనం ఈక్వల్ దాకా చేద్దాము ఈ క్వెషన్‌ని. అండ్ ఇక్కడ డిస్టెన్స్ అయినా ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే ఎండ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ -1 అయినా కదా. అండ్ ఇప్పుడు ఇక్కడ సి స్టార్ట్ ఇలా ప్రాసెస్ ఉంటే వన్స్ ఆ 2 ఫ్లిప్ అవుతాయా లేదా? మరి అలా ఫ్లిప్ అవుతుంటే నేను ఇక్కడ ఏమి రిటర్న్ చేయాలి? ఎండ్‌ని. ఎందుకు? ఇక్కడ ఇటు సైడ్ ఎళ్ళే పోర్షన్‌లో నా మాక్సిమం ఉంటది. వన్స్ ఇలా డేటా ఫ్లిప్ అయిపోయిందంటే స్టార్ట్ అనేది ఫెయిల్యూర్ కేస్‌కి టర్న్ అయ్యిద్ది. ఎండ్ అనేది స్టార్టింగ్ కేస్‌కి. సో, ఇలా కన్‌ఫ్యూజన్ ఉండకూడదనే నేను ప్రతిసారి లెస్ థాన్ కేస్ దాకే చేస్తాను. సో దట్ నాకు స్ట్రెయిట్ అవే తెలుసు 2 ఒకే పాయింట్‌కి వచ్చిందంటే విచ్ ఈస్ సింప్లీ నాకు కావాల్సిన కంటెంట్ అని. బట్ ఫైన్ ఇట్స్ ఓకే. ఈ క్వెషన్‌కి మనం అలా స్టిక్ అవుదాం. సో దట్ నీకు కూడా ఆ అవేర్‌నెస్ ఉంటుంది. ప్రతిసారి అలా చేస్తున్నావు అనే ఫీల్ కూడా ఉండదు. అండ్ దెన్ ఇక్కడ చూడు కెన్ ఐ కీప్ రిక్వైర్డ్ కర్వ్స్. ఓకే. And then I am passing whatever the stalls we have and then how much total curves we need to keep and whatever the minimum distance they need to have. So can I keep number of curves and then I'm sending curves and now I'm sending distance and ikkada I'll make how many curves we have, like we have counted. ఫస్టే 0th స్టాల్‌లో పెడతాం కదా. సో, లైక్ వాట్ ఎవర్ ద స్టాల్ ఆఫ్ 0లో ఉంది. అందులో మినిమమ్ పెట్టాలా? సో, కాబట్టి 1 నుండి కౌంట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ వేర్ ఈస్ ద రీసెంట్ కర్వ్ వాస్ దేర్ లైక్ లాస్ట్ కర్వ్ ఎక్కడ పెట్టాను? అంటే వన్స్ ఇక్కడ ఒక కర్వ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ కర్వ్ ఇక్కడ పెట్టచ్చా లేదా అనేది లాస్ట్‌గా కర్వ్ ఎక్కడుందనేనా కాదా? సో, దానికి కూడా నేను స్టోర్ చేసుకోవాలా నెక్స్ట్‌కెళ్తుంటే. సో దట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా రీసెంట్ కర్వా, లాస్ట్ కర్వా లేదా లాస్ట్ ప్లేస్డ్ కర్వ్ లాస్ట్ ప్లేస్డ్ కర్వ్ పొజిషన్.
Okay, now this will be stall of 0 because initially stall of 0 nanu post చేస్తున్నాం కాబట్టి. And ikkada I'll be traversing the whole stall arrays but from 1 ఎందుకు అక్కడ నుండి ఫస్ట్ దాన్ని ఆల్రెడీ 0th ప్లేస్ లో ఉన్న దాంట్లో మనం స్టోర్ చేసాము. ఇప్పుడు చెక్ చేస్తుంది ఎక్కడ నుండి ఫస్ట్ నుండి. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, see if in case whatever the present stall of 5 minus last placed cow position is greater than or equals to the distance we need to maintain. See, present stall on a position minus whatever the last placed cow position is greater than or equals to the distance we need, which means that is the correct stall we need to place. So can I increase cows there? And of course, and then see, last cow position will be now present stall of 5. అవునా కదా. సో వన్స్ ఇలా అయిపోతే ఇదంతా అయిన తర్వాత, సో కెన్ ఐ సే ఇఫ్ ఇన్ కేస్ మై కౌస్ వర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే అయితే ట్రూ రిటర్న్ చేయొచ్చా? అండ్ ఆఫ్ కోర్స్ నువ్వు అనొచ్చు ఇన్ బిట్వీన్ ఆఫ్ దీస్ పొజిషన్స్ లోనే ఇఫ్ ఇన్ కేస్ కౌస్ కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే అయితే ఇక్కడే ట్రూ రిటర్న్ చెయ్యి, ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ కాకపోతే ఇక్కడ ఫాల్స్. ఇట్స్ లైక్ అవి జస్ట్ అట్ లాస్ట్ గా చేసే అప్డేషన్స్, ఆ -1 + 1 థింగ్స్ గురించి పట్టించుకోగలరు. బట్ యా ఓవరాల్ గా ఇట్లా రాయొచ్చు కదా. అండ్ దెన్ యా వన్స్ ఇది అయిపోయింది అంటే దాని బేసిస్ మీద మేము చేస్తున్నామా. అండ్ ఇది కాకుండా ఈ క్వశ్చన్ లో అసలు ఇంకేమన్నా ఉందా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా లాస్ట్ 3 వీడియోస్ లో రాస్తున్న బ్లూ ప్రింటే, ఓన్లీ ఈ పర్టికులర్ కేసైనా మారుతుంది మనకి ప్రతిసారి. ఇందుకే ప్రతిసారి వాడిచ్చే డైరెక్షన్ లో కూడా కాదు, చేంజ్ యువర్ పర్స్పెక్టివ్, ట్రై టు థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అనదర్ పర్స్పెక్టివ్, డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో వెళ్ళి థింక్ చేయడానికి ట్రై చేయి. ఓకే, 3. సో యా ఒకసారి దీన్ని మనం డైరెక్ట్ గా సబ్మిట్ చేసేద్దాము. లేదు నాకు ఈక్వల్ కేస్ నచ్చలేదు, లెస్ దాన్ దాకే నచ్చింది. ఇంప్లిమెంట్ చేయి, ఒకసారి ఇంప్లిమెంట్ చేయి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చూడు, అర్థం చేసుకో. అండ్ యా ఇక్కడ arrays.sort వచ్చింది, ఇట్స్ ఫైన్, వీ నీడ్ టు ఇంపోర్ట్ దాట్. I'm importing everything, like it's fine. See, ఇనిషియల్ టెస్ట్ కేస్ అన్ని యాక్సెప్ట్ అయిపోయినాయి. ఒకసారి సబ్మిట్ చేసేద్దాము. See, యాక్సెప్టెడ్. ఓకే, సో మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? నేను కాదు, ఈసారి నువ్వు కామెంట్ చేయి ఎంత ఇద్దో. ఇప్పటికే ఇలాంటి టైం బేసిస్ మీద ఎన్ని అనేది చాలాసార్లు చెప్పేసా. ఓకే, అండ్ యా లేదు సరే ఇలా కావాలి అని అంటే ఏమైంది, ఇప్పుడు ఇంక్లూడ్ దాన్ని కూడా చేయి. ఇక్కడ స్టార్ట్ ఈక్వల్స్ టు మిడ్ చేస్తున్నావు కాబట్టి సింప్లీ ఇక్కడ +1 చేస్తే అయిపోద్దా, అని ఒకసారి దీన్ని డైరెక్ట్ గా సబ్మిట్ చేస్తే సరిపోద్దా ఇప్పుడు. అండ్ యా ఇక్కడ నేను స్టార్ట్ ఎండ్ రెండు ఒకటే కాబట్టి ఇప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ స్టార్ట్ రిటర్న్ చేస్తున్నా ఎండ్ రిటర్న్ చేస్తున్నా. సో ఈ బేసిస్ కోసమే నేను ఆ ఈక్వల్ కేసుని అక్కడ లైక్ తొందరగా చేయను, సో లిస్ట్ దాకా చేసుకుంటాను. అగైన్ యాక్సెప్టెడ్, కొంచెం కూడా చేంజ్ లేదు. ఓకే, సేమ్ వే యాజ్ యూజువల్గా పైథాన్లో ఎలా రాయాలో కూడా చూసేద్దాం మనము. చూడు ఎలాంటి చేంజ్ ఉండదు. కౌస్ని ఇనిషియల్గా 1 నుండి స్టార్ట్ చేస్తున్నాను. అండ్ నా లాస్ట్ ప్లేస్డ్ కౌ ఇనిషియల్ పొజిషన్ ఫస్ట్ దే ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ స్టోర్ చేసుకుంటున్నా. అందులో ఉన్న ప్రతిసారి లైక్ 1 నుండి వద్ద రేంజ్ ఉంటుందో అది తీసుకుని ఇప్పుడు ప్రెసెంట్గా ఉన్న స్టాల్ని లాస్ట్గా ప్లేస్ చేస్తున్న కౌ పొజిషన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ద డిస్టెన్స్ వీ నీడ్ టు మెయింటైన్ అయితే ఆఫ్ కోర్స్ కౌని ఇంక్రిమెంట్ చేసి అండ్ దెన్ ప్రెసెంట్ స్టాల్ని లాస్ట్ కౌ ప్లేస్లో చేస్తున్నాం కాబట్టి దాన్ని ఇన్సర్ట్ చేయి. అండ్ వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఎన్ని కౌస్ మనం పెట్టగలమని తెలిసింది. సో ఇఫ్ దోస్ కౌస్ వర్ గ్రేటర్ దాన్ ద కౌస్ వీ నీడ్ టు ప్లేస్ అయితే ఆబ్వియస్గా ట్రూ రిటర్న్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ దెన్ యాజ్ యూజువల్గా 1 నుండి వద్ద లైక్ లెంత్ లాస్ట్ నుండి ఫస్ట్ లైక్ తీసేసి అండ్ లైక్ లాస్ట్ -1 చేస్తున్నాము. అండ్ దెన్ ఇక్కడ చూడు స్టార్ట్ లిస్ట్ అని ఎందాక whatever the mid computation అది కంప్లీట్ చేసేసి ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ట్రూ వస్తే మేబీ దిస్ ఆల్సో కెన్ బి ద ఆన్సర్, వన్ ఆఫ్ ద ఫీజిబుల్ ఆన్సర్. అండ్ దెన్ ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే డెఫినెట్గా వీ నీడ్ టు ఇంక్రిమెంట్ ఆర్ డిస్టెన్స్. Okay, like we need to decrement our distance, we need to decrease our distance so that we can keep more cows.
అందుకే ఇక్కడ డిస్టెన్స్ -1 చేస్తున్నాం. అండ్ ఎట్ ద లాస్ట్ ఇక్కడ ఎన్‌ని రిటర్న్ చేస్తున్నాం. ఒకసారి దీన్ని మనం సబ్మిట్ చేసి చెక్ చేద్దాము. అండ్ సీ యాక్సెప్టెడ్. సో వీడియో హెల్ప్ అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.